ఓకే. లైవ్ లైవ్ స్టార్ట్ అయింది. ఆ, ఒకసారి మీరు వాయిస్ ఓకేనా నాది? వాయిస్ నా వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది? హలో. ఇప్పుడు ఓకేనా? నాది వాయిస్ ఓకేనా? ఇవ్వట్లేదా? హలో సార్, వచ్చారండి పన్నేష్ గారు. నాది వాయిస్ అనేది ఇవ్వట్లేదు. బాగానే వస్తుందండి. వినపడుతుందా? బాగా వినపడుతుందండి నాకు. ఓకే, డన్. రాము, బ్రహ్మాండంగా ఇది వినిపిస్తుంది. ఇది నాగరత్ నాగేంద్ర గారు ఫోన్ చేస్తాడు. ఏంటంట? కాదండి, ఏదో చెన్నై ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎట్టలేదు. రాజరత్న నాగేంద్ర గారు ఫోన్ చేస్తాడు. అందరూ ఒక నిమిషం లైన్ లో. ఆ, ఆ. హలో సార్, వినిపిస్తుందా? ఓకే అండి, నాది లైవ్ ఓకే. నా వాయిస్ ఓకేనా? ఓకే అండి. ఓకే, డన్. రాము, ఓకేనా ఇప్పుడు నా వాయిస్? ఓకే ఓకే, గుడ్. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే, మన చెన్నై ప్రసాద్ కి నేను పెట్టిన ఏదైతే మెసేజ్ ఉందో స్క్రీన్ షాట్ కోసం, ఈ లింక్ లింక్ పంపించింది, స్క్రీన్ షాట్ పంపించిన. ఒకసారి ఏమైనా మనకి ఇది చూపించడానికి అవుతుందా? నేను చూపిస్తాను, మొబైల్ పంపించాను. నేను ఆల్రెడీ దానికి లింక్ పంపించాను చెన్నై ప్రసాద్ కి. మన ఓకే. నాగరత్ నాగేంద్ర కూడా ఫోన్ చేశాడు ఈ విషయం గురించి. ఏమంటా? ఏంటండి సార్, ఏంటంట? అంటే అదే డిబేట్ ఉందా లేదా ఇప్పుడు అని. చాలాసేపు అయింది కదా, 7:30 చెప్పారని. మరి ఇది మన జరుగుతుందని చెప్పాలి ప్రసాద్ రాజు. చెన్నై ప్రసాద్ మరి ఇది మనకి రెస్పాండ్ అవ్వలేదు కదా. ఒకసారి ట్రై చేస్తారండి, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా ప్రసాద్కి? ఒకసారి రాము, ఒకసారి ఫోన్ చేయి లైవ్ లోనే. ఫోన్ చేసి స్పీకర్ అంటే ఒకసారి చూద్దాం ఏమంటాడు. చేస్తాను. ప్రసాద్, మన రాముడు ఆమె వస్తానందా? ఆమె సృజన గారు వచ్చేసి మనకు ఈ స్ట్రీమ్ యార్డ్ లింక్ పనిచేయదన్న, ఓన్లీ జూమ్ కి అయితే వస్తుంది. ఫోన్ చేస్తున్నాను. ఏమైంది? ఫోన్ ఎత్తుతున్నాడా? ఏమని వస్తుంది? వచ్చారండి. హలో ప్రసాద్ గారు. సార్ జై శ్రీరామ్, ఎక్కడున్నారు సార్? లైవ్ కి రాలేదు, లైవ్ స్టార్ట్ అయింది. మీరు రాండి సార్, స్ట్రీమ్ యార్డ్ మీకు లింక్ పంపించినాము. పంపించాము మొబైల్కి. రండి రండి సార్, మీకోసం వెయిటింగ్ మనం. తొందరగా వచ్చేయండి. రాజేష్ గారు, నిన్న పాస్టర్ ప్రసాద్ గారు ఆయన వస్తారన్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. కనెక్ట్ చేయండి అంటున్నారు. నేను మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయితే ఒకసారి యాక్సెప్ట్ చేయండి సార్. ఏంటండి? నాది ఇయర్ ఫోన్స్ పని చేయట్లేదు, ఒకసారి ఇయర్ ఫోన్స్ చెక్ చేసుకుంటాను అందుకని. మీ వాయిస్ ఒకసారి మీరే లాగౌట్ అవ్వండి అయితే. మీకు లీవ్ అని మళ్ళీ జాయిన్ అవ్వండి, సరిపోతుంది.
వస్తున్నారక్క ఇంటికి? వస్తానని చెప్పారు. ఇలా వస్తారా ఏంటో, ఈ బొత్తిగా టైం సెన్స్ లేదు. దగ్గర దగ్గర 10 నిమిషాలు దండగా. చూద్దాం, ధర్మం కోసం మనకు తప్పదు. ధర్మం కోసం మనకు తప్పదన్న. దానికోసం అయితే రోజు 24 గంటలు కష్టపడతాంలే కానీ దీనికోసం వెయిట్ చేయడం మన టైం వేస్ట్ కదా. అది వచ్చారు. చూద్దాం, ఇది ఒకసారి ఫైనల్ ఈరోజు ఒక రోజు చూద్దాము. ఈ రోజు ఫైనల్ గా చూద్దాము, తర్వాత ఆయన రాకపోతే వదిలేద్దాం. వదిలేయటం కాదు, రప్పించాలి మనం. తప్పిస్తా కొట్టాడు మొగోళ్ళు అయితే లైవ్ తాగినాడు, అందుకే నేను రెడీ కూర్చున్నా. ఎన్ని పనులు అంత మాట మనం ఖచ్చితంగా రమ్మని చెప్పచ్చు. అదే మొగోళ్ళు అయితే రండి అన్నాడు. చెప్తే ఎవరో వచ్చారు చూద్దాం. వచ్చారండి. అది సార్ వినిపిస్తుంది అన్నమాట. లైట్ గా వినబడుతుంది ప్రస్తుతానికి. తగ్గిపోయిందా సౌండ్? తగ్గిపోయిందా సార్? బాగానే వినిపిస్తుందా? లేదు, మనోడు ఏది రాగి నవ్వుతా ఉన్నాడు అప్పటి నుంచి. సార్ నా ఆడియో వినిపిస్తుందా అండి? మీది ఆడియో ఓకే అండి, వినబడుతుంది. అయితే చాలా స్లోగా లోగా వినబడుతుంది. అవునా? మీరు బాగా లోగా వినబడుతుంది వాయిస్. మళ్ళీ కట్ చేస్తా ఉన్నానండి. ఓకే. సార్ ఇప్పుడు ఎలా వినిపిస్తుందండి? ఇప్పుడు గుడ్. ఇప్పుడు కాస్త పర్లేదులేండి. సరే అండి అట్లయితే. కానీ ఏదండి మెయిన్ యాక్టర్ రాలేదు, యాడ్ అవ్వలేదు, ఇంకా తిరుగుతా ఉంది. అదే అర్థం కావట్లేదు. అయ్యా చెన్నై ప్రసాద్ గారు, శక్తి ప్రసాద్ గారు, వేడిలేని ప్రసాద్ గారు 10:49 అవుతుందంటే 10 నిమిషాలు వేస్ట్, 11 నిమిషాలు వేస్ట్. రండి సార్ రండి, త్వరగా. నాకు ఫోన్ చేస్తున్నారండి, ఒక నిమిషం లైన్లో ఉన్నాను.
రాముడు, నా మాట బాగా స్పష్టంగా వినిపిస్తుందా గట్టిగా? వినపడుతుంది. ఓకే, రైట్. మన సృజన గారు కూడా వస్తారు, జూమ్ లింక్ లో వస్తారు. అంటే జూమ్ ఇప్పుడు కష్టం కదా. అంటే జస్ట్ ఒక వేరే ఫోన్ నుంచి అలా చూపించినా చాలా ఉన్నాయి. నేను చూపిస్తాను తప్పకుండా. నా వేరే జూమ్ లో అట్లా చూపించినా రెడీగా ఉందని చెప్పి మాకు చాలాసార్లు చూపించారు, బిస్కెట్ వేయడం అనమాట. ఓకే, గుడ్. అరే నీ ఫోన్ ఎదురా? జై శ్రీరామ్. ఒక్క నిమిషం. గోపి గారు జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్. మన సృజన గారు ఉన్నారు తిరుపతి నుంచి. ఇందాక బాగా వచ్చిందండి వాయిస్, ఇప్పుడు రాలేదు. ఎవరిది? నాదండి. ఇప్పుడు మామూలుగా నాకు ఇక్కడ వినబడే కాల్స్ ఏదైనా సరే ఇందాక హై లెవెల్ లో వచ్చింది కాల్ వచ్చినప్పుడు, ఫోన్ కాల్ వచ్చినప్పుడు. జూమ్ లింక్ పంపిస్తా అన్నారు కదా అక్క, అది జూమ్ లింక్ ఇప్పుడు కాదక్క, చెప్తాను. పర్లేదు, నా వాయిస్ ఇంపార్టెంట్ కాదులే కానీ నాకు ముందు డిబేట్ జరగడం ఇంపార్టెంట్. ఇది మన పిచ్చి ప్రసాద్ మనకి రిక్వెస్ట్ పెట్టలేదు. ఆయన కనపడిపోయినా పర్లేదు, అట్లా అక్కడ ఫోన్ అక్కడ పెట్టినా మాట్లాడితే చాలు మనకి. లేదు చూడండి అన్న. గోపి గారు నమస్కారం. కనపడేవ్వండి, మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. నమస్తే మా సృజన గారు. వినపడుతుందా? వినిపిస్తుంది మీ వాయిస్. ఓకే, వాళ్ళు గోపి గారు మాట్లాడేది, మన పని రాజేష్ గారు మాట్లాడేది వినపడుతుందా? లేదు, ఒక మీ వాయిస్ వినిపిస్తుంది నాకు. అవునా? ఒక్క నిమిషం ఉండండి, నేను మళ్ళీ దీనికి స్పీకర్ కనెక్ట్ చేస్తా. ఆ పండేశ్వర్ ప్రసాద్ గారు ఏమయ్యాడండి? ఏమనండి, మరి కట్ చేసుకున్నాడు, ఇంతవరకు మళ్ళీ రాలేదు. అవునండి, మళ్ళీ ఫ్రెష్ గా లింక్ పంపిస్తాను. లింక్ మళ్ళీ పంపానండి, చూద్దాం ఎంతసేపటికి యాడ్ అవుతాడు. తప్పకుండా అండి. ఓకే, ఇప్పుడు వినపడుతుందా మా వాయిస్? ఉండనా? అవునండి, పెట్టాడండి. ఇక్కడ మీరు పెట్టారా? కాదు గౌరీ గారు, మాట్లాడితే జంతువులు పెట్టి మాట్లాడుతున్నారు, జంతువులు పెట్టి మళ్ళీ అనే జంతువులు తీసుకొచ్చారుగా. కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది వాయిస్. సార్, నా వాయిస్ వినపడట్లేదండి. లేదు, అంటే నా ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. అనుకున్న నా వాయిస్ బాగా వినిపిస్తుందా? బాగా వినపడుతున్నాను. ఓకే, రైట్. మరి రిక్వెస్ట్ పెట్టలేదు కాదండి, లింక్ మళ్ళీ పంపించాను. అవునండి, ఎవరో పెట్టారు మళ్ళీ. రైట్ వస్తున్నాడు కథానాయకుడు. వస్తున్నాడు. ప్రసాద్కి ఇష్టమైన బొమ్మ అది. ప్రసాద్కి భలే ఇష్టం ఆ బొమ్మ అంటే. నాకు హలో, వినిపిస్తుందా అండి? హలో సిస్టర్, వినిపిస్తుందా? వినపడుతుందా? సరే రాముడు, ఆ సిస్టర్ ని మాకు కట్ చేయండి, ప్రసాద్ రంగం తీసుకుందాం తర్వాత. వినపడుతుంది.
నమస్కారం సిస్టర్, బాగున్నారా? నా పేరు గోపి అమ్మా. వినిపిస్తుందా? సుజనా గారు పండాష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తోందండి. ఏం లేదమ్మా, మీరు భగవద్గీతలో శ్లోకాలు మీకు తెలుసు కదా, వాడు చదివి తెలియక మీరు చెప్పాలి. ఓకే, చెప్తాను. అదేనమ్మా, ఇప్పుడు ప్రసాద్ గారు కూడా అలానే చెప్తాడు మనకు. తన ఆ అధ్యాయాలు 2-3 అధ్యాయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా తీసుకొచ్చి చదివిస్తాడు అందరి చేత ఆయన. ఓకే బైబిల్లో నుంచి. ఓకే. మేము పర్టికులర్ గా ఎందుకు అడిగామంటే అమ్మా, ఇప్పుడు బైబిల్ అనేది ఆడవాళ్ళు చదవలేరని చెప్పి నేను వాదన వేసి ఆయనతోటి ఇంతకు ముందు. అవునవును. భగవద్గీత కూడా చదవలేదని చెప్పి ఆయన అన్నాడు. అందుకే మిమ్మల్ని పిలిపించి భగవద్గీతలో ఏదడిగినా సరే చదివి దాన్ని తిరగట్టని చెప్పాలి మీరు. సరే. అదేండి గోపి గారు, రాము ఇతనికి స్ట్రీమ్ యాడ్ అవ్వట్లా, ఇతనికి కూడా జూమ్ పంపించమంటున్నాడు. జూమ్ అన్న, జూమ్ కోసం చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి. ఇంకా రెడీగా ఉందా? జూమ్ క్రియేట్ చేస్తాను. జూమ్ రెడీగా ఉందా? రెడీగా చేయడం అని చెప్పి చేస్తారు. 5 నిమిషాల్లో చేస్తానండి. సుజా గారు కూడా వచ్చేస్తారు వెంటనే. ఓకే ఓకే డన్. రైట్. అయితే ఇంకేమన్నా అయితే జూమ్ లో పెట్టేయండి. అయితే నేను బయటకు వచ్చేసిన జూమ్ లో పంపించండి లింక్ నాకు. ఓకే అండి. అయితే అది కట్ చేశారు, జూమ్కి వచ్చేయండి అందరూ. ఓకే ఓకే, జూమ్ లింక్ నాకు పంపేయండి వాట్సాప్ లో. ఓకేనా, జై శ్రీరామ్.